మహారాష్ట్ర అయితే 2 ప్రయోగాలకి ప్రయోగశాల అయింది ఈ ఎన్నికలు. ఎవరు గెలుస్తారన్న దాని మీద భవిష్యత్తు రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. హిందుత్వ, మరాఠా ఈ ఎజెండాలతో వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. మైనారిటీల పోలరైజేషన్తో హిందువులకు అన్యాయం అవుతోంది అన్నటువంటి పాయింట్, మైనారిటీ బుజ్జగింపు చర్యలు, మెజారిటీ మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ ప్రస్తావిస్తూ వెళ్ళింది. అదే సందర్భంలో ఎంఎంఎం పాలసీని తీసుకున్నది. ఏదైతే శివసేన, కాంగ్రెస్సు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల గ్రూప్, అంటే శరద్ పవార్ గ్రూప్, ఉద్ధవ్ థాక్రే గ్రూప్, కాంగ్రెస్ కలిపి ఏంటి వీళ్ళు మాదిగ సామాజిక వర్గం, మరాఠా, మైనారిటీ ఈ ముగ్గురు ఒక్కటైతే రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ హిందువుల అనేటటువంటి యూనిటీకి వ్యతిరేకంగా మనం పనిచేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకుని వచ్చారు. ఈ 2 ఫార్ములాల్లో ఏ ఫార్ములా సక్సెస్ అవుతుంది అనేటటువంటిది ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి.